వైసీపీ గెలుస్తుందని 30 కోట్ల రూపాయలు బెట్ కట్టినట్టుగా తెలుస్తోంది. వైసీపీ కార్యకర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఫలితాల రోజే ఊరు విడిచి వెళ్లిపోయారు. వేణుగోపాల్ నిన్న ఒంటిపై గాయాలతో తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలిసింది. వేణుగోపాల్ తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి భార్య వైసీపీ సర్పంచ్ వేణుగోపాల్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం. అప్పులు కట్టలేకే చనిపోయాడా, లేకపోతే ఎవరైనా చంపేసి ఉంటారా? ఒంటిపై గాయాలు ఎందుకయ్యాయి? అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఘోరం చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్త అనుమానాస్పద మృతి ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. వైసీపీ గెలుస్తుందని 30 కోట్ల రూపాయలు బెట్ కట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఫలితాల రోజే ఊరు విడిచి వెళ్లిపోయారు. వేణుగోపాల్ అయితే ఒంటిపై గాయాలతో తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి భార్య వైసీపీ సర్పంచ్ వేణుగోపాల్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు కట్టలేకే చనిపోయారా, లేకపోతే ఎవరైనా చంపేసి ఉంటారా? అసలు ఒంటిపై గాయాలు ఎందుకున్నాయి, ఎలా అయ్యాయి? ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, వేణుగోపాల్కి సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సచిన్, చూడొచ్చు ఈసారి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అటు పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మక తీసుకుని ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో ఈసారి బెట్టింగ్లు కూడా భారీ ఎత్తున జరిగిన నేపథ్యం కనిపించింది. అయితే ఫలితాలన్నీ కూడా ఏకపక్షంగా వచ్చిన నేపథ్యంలో చాలా మంది వైసీపీ మీద బెట్టింగ్లు కాసిన నేపథ్యం తాజాగా వాళ్ళంతా కూడా ప్యానల్ మీద తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి కూడా ఈ కోణంలో కనిపిస్తోంది. ఈయన స్థానికంగా ఉన్నటువంటి తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన 52వ వార్డు సభ్యుడు, అదేవిధంగా ఆయన భార్య వైసీపీ సర్పంచ్, వీరిద్దరు కూడా వైసీపీ మద్దతుదారులు. ఈసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఫలితాలకు భారీ ఎత్తున బెట్టింగ్ కట్టిన నేపథ్యం కనిపించింది. ఇతను తన గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది దగ్గర మధ్యవర్తిగా ఉండి బెట్టింగులు చేసిన నేపథ్యంలో వారందరి దగ్గర నుంచి దాదాపు 30 కోట్ల వరకు కూడా సొమ్మును తన బెట్టింగ్ నేపథ్యంలో పెట్టినట్టు కనిపిస్తుంది. ఆ సొమ్మంతా కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి దాదాపు 30 కోట్ల రూపాయలంతా కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్ కాశారు. అయితే బెట్టింగ్ కాసిన నేపథ్యంలో జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికి ఫలితాలన్నీ కూడా వన్ సైడ్ అయిన నేపథ్యంలో ఇతను అదే రోజు గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. వైసీపీ ఓటమి పాలవుతున్న నేపథ్యంలో అతను గ్రామం విడిచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే 2 రోజుల తర్వాత ఈ నెల 7వ తారీఖు ఎవరైతే బెట్టింగ్ కాసిన వారు ఉన్న వారంతా కూడా వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చారు. తమ డబ్బు ఏమైందని, సొమ్ము ఏమైందని చెప్పుకోవడం వాళ్ళందరూ కూడా నిలదీసిన పరిస్థితి. ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని, అదేవిధంగా ఫర్నిచర్ అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయిన నేపథ్యం. వేణుగోపాల్ ఒక్కరే ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయారా, లేకపోతే కుటుంబంతో కలిసి ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయారా? అయితే ఫలితాల రోజు జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికి ఫలితాలన్నీ వన్ సైడ్ అయిన నేపథ్యంలో పార్టీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది. దాదాపు 30 కోట్ల రూపాయలు వైసీపీ గెలుస్తుందని ఈయన బెట్టింగ్ కట్టారు. ఈ నేపథ్యంలో తాను ఒక్కరే ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఇంట్లో కూడా సమాచారం ఇవ్వకుండా అతను వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే అతను ఊర్లో లేరని తెలుసుకున్న ఎవరైతే బెట్టింగ్ కాసిన ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి నిలదీశారు. ఆయన భార్య వాళ్ళంతా కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళని నిలదీశారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని కానీ, అదే ఏసీలు, అదేవిధంగా ఫ్రిడ్జ్లు, అదేవిధంగా టీవీలు అన్ని కూడా వాళ్ళంతా కూడా ఎత్తుకెళ్ళిపోయిన నేపథ్యం. దీంతో 8వ తారీఖు ఉదయాన్నే వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చారు, గ్రామంలోకి వచ్చారు. ఇలా జరిగిందని తెలిసి ఆయన మనస్తాపానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. ఇంట్లో కూడా సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయినట్టు కూడా ఆయన భార్య చెప్తున్నారు. తర్వాత రోజు ఆయన స్థానికంగా ఉన్నట్టు పొలం వద్ద ఆయన మృతదేహం కనిపించింది. అనుమాన స్థితిలో ఆయన చనిపోయినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 2 స్టేట్మెంట్స్ మనకు వినిపిస్తున్నాయి. ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయారనేది ఒక మాట, అలాగే ఆ మరుసటి రోజు తన పొలం దగ్గర మృతదేహం దొరికినది. అంటే ఊరు విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఊరు వెళ్లే సందర్భంలోనే ఈ ఘటన జరిగిందా? ఈ అంశానికి సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏమైనా సమాచారం కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ తమ దగ్గర ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అయితే జూన్ 4వ తేదీన ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయారు. అయితే 2-3 రోజుల తర్వాత తన గ్రామానికి వచ్చినట్టు కూడా తెలిసింది. ఈలోపై
ఈ మధ్య గ్యాప్ లోనే ఎవరైతే బెట్టింగ్ కాసిన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఇంటికి వెళ్లారు. ఒక రోజు 2 రోజులు చూశారు. తర్వాత అతను ఎక్కడ కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి అంతా కూడా ఎత్తుకెళ్లిపోయిన పరిస్థితి. అయితే వేణుగోపాల్ రెడ్డి 8వ తారీఖు ఉదయం ఊరిలోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ఇంట్లో ఇట్లాంటి పరిస్థితి జరిగింది, వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చి నిలదీశారు, అంతే కూడా ఎత్తుకెళ్లిపోయారని తెలియటం ఆయన మనస్తాపానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. అదే రోజు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఆయన భార్యకు కూడా సమాచారం అవ్వలేదు. అయితే తర్వాత రోజు ఉదయాన్నే అక్కడ తన పొలం వద్ద ఆయన మృతదేహం కనిపించడంతో అంతా కూడా మనస్తాపానికి గురైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తన భార్య పోలీసులకు సమాచారం అందించారు. ఇలా జరిగిందని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఎలా జరిగింది, ఇది ఆత్మహత్య లేదంటే ఎవరైనా కుట్రపూరితంగా ఇట్లా చేశారనే దాని మీద అయితే పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సచిన్, అయితే ఎవరైతే ఈ బెట్టింగ్కి సంబంధించి అంటే ఈయన బెట్టింగ్ కట్టినట్టు తెలుస్తున్న నేపథ్యంలో అవతల వైపు వాడిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారా, అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఇంకా అన్ని కోణాలు దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందా, వారిని విచారించే అవకాశం కానీ? మణికుమార్, అంటే దీని మీద పోలీసులకి ఇది బెట్టింగ్ కు సంబంధించిన వ్యవహారం ఒకరితో ఇద్దరితో ఏకంగా గ్రామంలో ఉన్నట్టు చాలా మంది దగ్గర అతను మధ్యవర్తిగా ఉండి ఆ బెట్టింగ్ సంబంధించిన డబ్బంతా కూడా సేకరించి తన దగ్గర పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ డబ్బుని వైసీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఈ 2 వర్గాల దగ్గర వసూలు చేస్తున్న డబ్బులు ఏదైతుంది ఆ డబ్బునంతా కూడా వైసీపీ గెలుస్తుందని ఆ బెట్టింగ్ కాసినట్టు తెలుస్తోంది. ఇది ఒక్కరు ఇద్దరు కాదు, దాదాపు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఇది అసలు ఏం జరిగింది, బెట్టింగ్ ఎవరు పాల్పడ్డారు, ఎవరెవరు ఉన్నారు దీని వెనక అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినట్టు కూడా తెలిసింది. ఏదేమైనప్పుడు కూడా బెట్టింగ్ పాల్పడి బెట్టింగుల నేపథ్యంలో ఇట్లాంటి ఘటన జరగడం ఆ గ్రామంలో అంతా కూడా విషాద స్థాయిలు అలముకున్నాయని చెప్పొచ్చు. సచిన్, రైట్, ప్రస్తుతం అక్కడ వైసీపీ క్యాడర్ ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో. కాబట్టి వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, లేకపోతే అక్కడ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మాజీ ప్రభుత్వ ఇన్ఫాక్ట్ ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళెవరైనా వెళ్ళి వేణుగోపాల్ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేశారా, వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారా? ఇప్పటి వరకు అయితే అట్లాంటి సంఘటనలు ఏమీ జరగలేదు. అట్లా ఎవరో కూడా వచ్చి పలకరించిన నేపథ్యం అయితే కనిపించలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా బెట్టింగ్ కి సంబంధించిన వ్యవహారం, ఇది రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యవహారం కాకపోయినప్పటికీ అతను వైసీపీ మద్దతుదారుడు. అది ఆయన భార్య కూడా స్థానికంగా ఉన్నట్టు వైసీపీ సర్పంచ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా నాయకులు వచ్చి అతను పరామర్శించే చూస్తారని చెప్పి అందరూ కూడా వేచారు. కానీ ఎక్కడ కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఈసారి ఎన్నికల్లో. ఇప్పుడు ఈ సంబంధించి ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు ఇట్లాంటి ఘటనలకు సంబంధించి కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు. ఇది పూర్తిగా బెట్టింగ్ సంబంధించిన వ్యవహారం కాబట్టి దాదాపు 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద అంతా కూడా ఆసక్తి కలుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా నాయకులు అయితే వచ్చి అక్కడ కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి కనిపించలేదు. సచిన్, రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బెట్టింగ్ మరోసారి ఇంకొకరి ప్రాణం బలి కావడానికి కారణమైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏలూరు జిల్లా నూజివీడులో ఘోరం జరిగింది. వైసీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైసీపీ గెలుస్తుందని 30 కోట్ల రూపాయలు బెట్ కట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్త జగవరపు వేణుగోపాల్ రెడ్డి ఫలితాల రోజు ఊరు విడిచి వెళ్లిపోయారు. వేణుగోపాల్ నిన్న ఒంటిపై గాయాలతో తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించినట్టుగా తెలుస్తోంది. వేణుగోపాల్ది తూర్పు దిగవల్లి గ్రామానికి చెందారు వేణుగోపాల్ రెడ్డి భార్య వైసీపీ సర్పంచ్. అయితే వేణుగోపాల్ మృతిపై అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అప్పులు కట్టలేకే చనిపోయాడా, లేకపోతే ఎవరైనా చంపేసి ఉంటారా, ఒంటిపై గాయాలు ఎందుకయ్యాయి, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఘోరం చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వైసీపీ గెలుస్తుందని 30 కోట్ల రూపాయలు బెట్ కట్టినట్టుగా తెలుస్తోంది. వైసీపీ కార్యకర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఫలితాల రోజే ఊరు విడిచి వెళ్లిపోయారు. వేణుగోపాల్ నిన్న ఒంటిపై గాయాలతో తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలిసింది. వేణుగోపాల్ తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి భార్య వైసీపీ